Okay, now this is a short review on Ramayana Part 1. Yep. Okay, I think our trailer అయితే truly elevated the expectations. Yeah, because ఆదిపురుష్ రిలీజ్ అయింది మొన్న చూసాము, రామాయణం సినిమా చాలాసార్లు చూసాము. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ డ్రీమ్ కమ్ ట్రూ అనిపించింది నాకు. ఎందుకంటే see how they launched from 5,000 years and so many billion people were kind of praying Lord Rama, right? So అంత క్యారెక్టర్, సో అట్లాంటి క్యారెక్టర్ ఉన్న మనిషికి సంబంధించిన స్టోరీ అని వాళ్ళు మొదలుపెట్టారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా అనిపించింది. దాంట్లో అవతార్ సినిమా రేంజ్లో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఖర్చు కనబడుతుంది. సో రామాయణంకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, రామాయణంకి ఇవ్వాల్సిన అటెన్షన్ ఇచ్చారు. అది కూడా కొత్తగా చెప్పాలి. ఎందుకంటే రామాయణం ఫెయిరీ టైల్ లాగా చెప్పేసి కిరీటాలు పెట్టుకొని ఇట్లా మాట్లాడి డ్రామా చేసి నీలం రంగు వేసుకొని అదంతా కూడా చూసాం చాలాసార్లు. కానీ ఇప్పుడు ఆ రోజు నుంచి కూడా ముందుకెళ్ళాలి. ఎందుకంటే హిస్టారికల్ పురుష్, ఆయన హిస్టారికల్ పర్సన్ కాబట్టి యాక్చువల్గా రాముడు నీకు అస్మానం అట్లాగా కిరీటాలు పెట్టుకొని అట్లా ఉండరు కదా ఎవరు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో వేరే వర్షన్ ఈ సినిమాలో వస్తుందేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ దానికి ఇవ్వాల్సిన వాల్యూ మటుకు బ్రహ్మాండంగా ఇచ్చారు. ఎందుకంటే మన రామాయణం హ్యాస్ టు రీచ్ హాలీవుడ్. And actually, with that, I talk about Hans Zimmer and A.R. Rahman. What a combination that is. A.R. Rahman for the music, Hans Zimmer for the BGM. That is the best way to introduce this story to Hollywood, in my opinion. ఇది హాలీవుడ్కి, బాలీవుడ్కి, హాలీవుడ్కి, ఇండియన్ ఇండస్ట్రీకి కొలాబరేషన్ స్టార్ట్ చేస్తున్నాను ఐఎమ్ హోపింగ్. బికాస్ హాన్స్ జిమ్మర్ కొట్టే BGM already in the trailer was really, in the launch was really good. And that is one of the biggest things I'm excited for in this movie. But what do you think about the actors, Ranbir Kapoor, Sai Pallavi? What are you expecting from them? As a South guy, recent days all big movies South నుంచి వెళ్తున్నాయి. బట్ ఈ సినిమాలో హీరో సౌత్ కాదని ఒకటి ఉంటుంది నాకు. అట్ ద సేమ్ టైం అతను రాముడి క్యారెక్టర్ చేస్తున్నాడు. నాకేం అభ్యంతరం లేదు, చూడటానికి బాగుంటాడు, హైట్ ఉన్నాడు. అతను చాలా గొప్ప యాక్టర్. మామూలుగా అందరు గొప్ప యాక్టర్లకి ఈజ్ ద ఫేవరెట్ ఆఫ్ గొప్ప యాక్టర్స్. గొప్ప యాక్టర్లకే అతను ఒక అభిమాన గొప్ప యాక్టర్. సో అతని గురించి చెప్పేది ఏముంది, కానీ అతను బాగానే చేయొచ్చు. బట్ మహేష్ బాబుకి ఇంకా బాగుంటుందేమో నాకు ఉంది. అసలు యాక్చువల్గా ప్రభాస్ మిస్ చేశాడు. ప్రభాస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. అతనికి పిచ్చి డైరెక్టర్ చేతిలో పడి అతను దెబ్బతిన్నాడు. నా ఒపీనియన్స్ కూడా అంతే. జస్ట్ ఐఎమ్ క్యూరియస్ టు సీ హౌ దే విల్ డూ ఇట్. యాష్ కూడా ఐ థాట్ ఇట్ వాస్ ఫైన్. బట్ క్లిప్సే చూపించారు లాంచ్లో. మెయిన్లీ ఇట్ ఈస్ టు షో దట్ దిస్ ఈస్ అ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అండ్ ఇట్ విల్ బి కమింగ్ అవుట్ 2026. So yeah, 2026. All the best. Happy.